దివాళీ నాన్న. హ్యాపీ దివాళీ నాన్న. నాన్న, నాకేమనిపిస్తుందంటే మీరు కూడా 2 years హాలిడే తీసుకోండి. మనందరూ అమెరికా వెళ్దాం. అమ్మ, రూ, ప్రీత్, ఆల్ ఆఫ్ అస్. నాన్న, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. దట్స్ ఆల్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. హాలిడేకి వెళ్దాం నాన్న. ఏంటిది? బల్బీర్ సింగ్ 68, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా 4th stage. ఏంటిది? ఎప్పుడు తెలిసింది? నిన్ననే తెలిసింది. డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి ఒక 3 నుంచి 6 నెలల కాదు. ఈ లుకేమియా గికేమియా బాగా కామన్ అమెరికాలో. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు జాన్ హాప్కిన్స్ హాస్పిటల్లో. విల్ గెట్ యూ ద బెస్ట్ ట్రీట్మెంట్, క్లినికల్ ట్రయల్స్, బట్ విల్ హ్యావ్ టు లీవ్ టు నైట్. ఐల్ మేక్ సమ్ కాల్స్, ఓకే? బీ ప్రాక్టికల్. దిస్ ఇస్ నాట్ సంథింగ్ వి కెన్ సాల్వ్ విత్ గన్ అండ్ వైలెన్స్. మీ ప్రాక్టికల్ మాటలు నాకు చెప్పండి. Listen. మీ ప్రాక్టికల్ Sit. మాటలు నేను వినాలనుకోవట్లేదు. చావు గురించేగా మీరు మాట్లాడేది. అన్న, గన్ అండ్ వైలెన్స్ వల్లే ఈ ఇల్లు ఇంకా సేఫ్ గా ఉంది. మీరైతే ద్రోహినే అల్లుడుగా తెచ్చి మీ పక్కన పెట్టుకున్నారు. నువ్వు నా పేరు చెప్పి ఎన్ని గొంతులు కొయ్యాలనుకున్నా కోసే. కానీ నాకు తెలుసు నీ లోపల ఒక క్రిమినల్ ఉన్నాడు కాబట్టే ఇప్పటిదాకా ఇవన్నీ చేయగలిగా. బెటర్ నో ఇట్. కరెక్ట్ గా చెప్పారు నాన్న. మీ మనసు ఈ న్యూస్ విన్నాక విరిగిపోతుంది అనుకున్నాను. మజా వస్తోంది. అస్సలు తగ్గొద్దునన్నా. నేను కూడా తగ్గను. 20 ఏళ్ల క్రితం కూడా మీరు ఈ మాట అన్నారు కదా, నా చెయ్యి వదిలితే జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని. చెయ్యి వదిలేయండి, వెళ్ళిపోతాను జైలుకి. ఈ 20 ఏళ్లలో మన ఇద్దరి మధ్య ఏది మారలేదు. విజయ్, అమ్మా నువ్వు బయటకెళ్ళు. ఇది నాన్నకి నాకు మధ్య పర్సనల్ మూమెంట్. క్వైట్. జ్యోతి, కమ్ ఆన్ సిట్ డౌన్. నాన్న, కమ్ ఆన్ సిట్ డౌన్. అమ్మా ప్లీజ్. 36 ఏళ్ల తర్వాత నాకు ఈ ఛాన్స్ వచ్చింది. లీవ్. ఇంకా మాట్లాడడానికి ఏం మిగిలిందని? వాట్ వుడ్ యు వాంట్? ఆల్రైట్ నాన్న, లెట్స్ ప్లే ఏ గేమ్. నేను నాన్న అండ్ మీరు కొడుకు. స్టే విత్ మీ. ఫుల్ లైఫ్ అయితే ఇలా నటించలేము. మీ దగ్గర అంత టైం కూడా లేదు ఇప్పుడు. సో ఒక్క రోజు రీక్రియేట్ చేద్దాం, ఓకే? ఏ రోజు? మీకు గుర్తుందా, 5th స్టాండర్డ్ చదివేటప్పుడు మైకేల్ జాక్సన్ కాన్సర్ట్ జరిగింది ముంబైలో. యూ న్యూ వాట్ ఎ బిగ్ ఫ్యాన్ హౌస్ ఆఫ్ మైకేల్ జాక్సన్. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారని యూ ఆర్గనైజ్డ్ టికెట్స్ ఫర్ మీ. బట్ నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు మీ బర్త్డే అని. ఏం ఎనర్జీ ఉంటుంది మీ బర్త్డే నాడు, గాడ్ నోస్. 29th నవంబర్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది మన మధ్య. నాన్న, స్టే విత్ మీ ప్లీజ్. ఆ రోజుది చేద్దాం, ఓకే? మీరు ఇంటికి వచ్చారు, నేను అడుగుతూ ఉన్నాను, నాన్న ఎందుకు రాలేదు, ఎక్కడున్నారు అని. అప్పుడు మీరు అన్నారు నేను బిజీగా ఉన్నాను, పనిలో ఉన్నాను అని. ఆ డేని మనం రీప్లే చేద్దాం. ఏం చేయక్కర్లేదు మీరు జస్ట్ నాన్న అంటూ ఉండండి. నేను మీలాగా యాక్టింగ్ చేస్తాను, ఓకే? ఓకే, శ్రద్ధగా చేయాలి చెప్తున్నా. నాకుంది ఒక్క ఛాన్సే, ఓకే? యాక్షన్ నాన్న. నాన్న, నాన్న. వినిపిస్తుంది, నాకేం చెవుడు లేదు. స్వాస్తిక్ స్టాక్ రిపోర్ట్ ఫైల్ నా డెస్క్ మీద ఎందుకు లేదు? ఐ వాంట్ ఇట్ ఇమిడియట్లీ నౌ. నాన్న, జ్యోతి, లోపలికి తీసుకెళ్ళండి. ఈ మిశ్రా ఫోన్ ఎత్తట్లేదండి. ఈ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. నాన్న, అది ఫేస్ తుడుచుకోదు నాన్న, టచ్ చెయ్యొద్దు. నేను కూడా తుడుచుకోలేదు ఆ రోజు. యూ డూయింగ్ వెల్ నాన్న, యూ డూయింగ్ వెల్. కంటిన్యూ. 2 weeks తర్వాత ఇంటికి వస్తే బర్త్డే కదా. నాన్న మీ బర్త్డే కదా. నాన్న, నేను వెయిట్ చేస్తాను. విజయ్ థింక్ బియాండ్ బర్త్డే. లైఫ్ లో ఏదైనా సాధించాలనుందా, లేదా నా వెనకాలే తోకలా తిరగాలనుకుంటున్నావా? నాన్న మిమ్మల్ని ఎలా కొట్టలేను. ఏం చేయను. విజయ్, ఇనఫ్ విజయ్. ఇంత త్వరగా ఓడిపోయారా మీరు? మీరు నా గ్రేటెస్ట్ అని మీకు తెలుసు కదా నాన్న. బట్ యువర్ నాట్ ది బెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్. ఐ బిలీవ్ ఐఎమ్ ది గ్రేటెస్ట్ సన్ ఇన్ ద వరల్డ్. నేను మిమ్మల్ని ఎందుకు ఇంత ప్రేమిస్తున్నానో తెలుసా మీకు? దీనికి అసలు జవాబే లేదు. వచ్చాక నేను చాలా సంతోషపడ్డాను. స్వాస్తిక్ నీ చేతిలో పెట్టాలనుకున్నాను, కానీ నువ్వు గొడవలు మొదలుపెట్టావు. ఆ టైంలో మొత్తం అంతా చూసుకుంది ఎవరు? ఒకవేళ ఆ రోజు వరుణ్ నాతో మీరు సేఫ్ అని చెప్పుంటే, నాకంతా ట్రాన్స్పరెంట్ గా అనిపించుంటే, మీరు రికవర్ అవగానే నేను తిరిగి వెళ్ళిపోయేవాడిని. ఇదంతా చేసేవాడిని కాదు. ఐ హ్యాడ్ ఎ వెరీ సెటిల్ మ్యారీడ్ లైఫ్ ఇన్ అమెరికా. స్వాస్తిక్ లో నా షేర్ ఉందా లేదా చూసుకోవడానికి రాలా. స్వాస్తిక్ వాస్ మై లైఫ్. మొత్తం నా ఉండొచ్చు కదా. మీ అమ్మ నీతో మాట్లాడుతూ ఉండేది. నీకు పిల్లలు పుట్టారు, వాళ్ళ పేరు, ఫొటోస్, వాటి గురించి అందరికీ తెలుసు, నాకు తప్ప. నువ్వు నా బాస్టర్డ్ కొడుకు అన్నావు కదా. ఆ రోజు అన్న ఈ మాట గుర్తుందా? నేను నీ నాన్నరా.
ఐఎమ్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మై సన్ అండ్ దిస్ ఇస్ నాట్ అ గేమ్. అయితే నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. నాన్న, అమెరికాలో నా గ్రాడ్యుయేషన్ ఎక్కడైంది? సరే, అది వదిలేండి. వర్జీనియాలో నేను ఎక్కడుండేవాడిని? నా డెసిగ్నేషన్ ఏంటి? ఇవన్నీ మీకు తెలియదు కదా. వదిలేండి నాన్న. ఎందుకంటే నేను కంప్లైంట్ చేయడం మొదలు పెట్టానంటే నా కంప్లైంట్స్ పూర్తయ్యే లోపే మీరు చనిపోతారు. ఎప్పట్లాగానే నేను అవి పూర్తి చేయకుండానే. విజయ్, విజయ్, నేను తప్పు చేశాను నాన్న. నిన్ను నా నుంచి దూరంగా పంపకుండా ఉండాల్సింది. అన్ని పక్కన పెట్టేసి ఒక తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్లా నీతో మాట్లాడుండాల్సింది. అలా చేయనందుకే ఈ శిక్ష. నాకు క్షమించమని అడిగే హక్కు లేదు, టైం లేదు. అడిగినా కూడా నువ్వు నన్ను క్షమించద్దు. నీకు నచ్చినట్టే నన్ను గుర్తుపెట్టుకో. విజయ్, వచ్చే జన్మలో నువ్వు నాన్నవి, నేను నీ కొడుకుని. నేను చేసిన ఏ తప్పు నువ్వు చెయ్యదు నాన్న. ఆ పై వచ్చే జన్మలో నేను మళ్ళీ నీ నాన్నని, నువ్వు నా కొడుకువి. అప్పుడు చూడు నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను. నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు, మై ఫాదర్ ఈస్ ద బెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్ అని. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి.